అండి. యెస్ చెప్పండి. ఐయామ్ సారీ ప్లీజ్. థాంక్ యూ. ఐ లవ్ యూ. యెస్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మ్యామ్ మీరు మొన్న బ్యాక్ ఒకటి చెప్పారు కదా, ఇది వాటర్ బాటిల్లో సాల్ట్ వేసి ఇట్లా రాసి పెట్టమన్నారు కదా పేపరు. యెస్ అండి. అది నేను ఎప్పుడైతే వెళ్ళినో అక్కడికి వాటర్ ఫ్లోయింగ్ దగ్గరికి, ఆ! అక్కడ నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది మేడం. అంటే నాకు ఒక 10,000 ఎల్ఐసి లోన్ కావాలని చెప్పి రాసేసాను. ఆ! ఆ! మేడం వినపడుతుందా? వచ్చిందా? బ్రేక్ అవుతుంది మీ వాయిస్. ఏమైంది? మేడం నాకు ఎల్ఐసి లోన్ కట్టాలి, ఎమర్జెన్సీ ఇంత డబ్బులు కావాలని చెప్పి రాశాను 10,000. ఓకే. ఎప్పుడైతే నేను సాల్ట్ వేసి అందులో పేపర్ వేసి వెళ్ళినో, ఆ ఫ్లోయింగ్ వాటర్ దగ్గరికి వెళ్ళినా మేడం. ఆ! ఫ్లోయింగ్ వాటర్ ఓకే. దగ్గరికి వెళ్ళినా. ఆ! అక్కడికి వెళ్ళే మధ్యలో ఒక ఫ్రెండ్ కలిసిండు మేడం. ఓకే. ఫ్రెండ్ కలిశాడు. ఓకే. కలిసి ఏం చేసిండంటే, ఆ ఫ్రెండ్ కు డబ్బులు ఇవ్వడానికి వస్తుండు. ఆ! 80,000 రూపీస్. ఫ్రెండ్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పిండు. నన్ను తీసుకొని ఆ! రేపు నేను తీసుకుంటా, నీ దగ్గర ఉంచుకొని ఇమీడియట్లీ నాకు 10,000 తెల్లారి నాకు కావాలని అతను అడిగినా ఇచ్చేసిండు, నాకు లోన్ కట్టేసిన మేడం నేను. Look at that! Congratulations! I'm sorry, please forgive me. Thank you. I love you. Very good. Very good, రాజేంద్ర గారు. ఎంత బాగుందో చూడండి. ఫ్లోయింగ్ వాటర్ లో ఏయడానికి వెళ్తున్నా, అంతే. ఆ ఏయడానికి వెళ్ళే మధ్యలో డబ్బులు ఇచ్చి వెళ్ళేసిపోయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ అండి నేను మిమ్మల్ని చూస్తుంటే. Yes. నా అకౌంట్ లోకి 2 lakhs వచ్చినాయి మేడం. కంగ్రాట్యులేషన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం చెప్పొచ్చా అండి? మనం బయట పెట్టొచ్చా, పెట్టకూడదా? పెట్టాలండి. అందరూ మనలాగానే రిచ్‌గా ఉండాలంటే అందరూ బయట పెట్టాలి. దాచుకోకూడదండి. దాచుకోకూడదు. వెరీ గుడ్. శేషి గారు, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనం దాచుకుంటే ఏమవుతుందంటే మనకి అయ్యో అన్మ్యూట్ అయ్యారు. సార్ మ్యూట్ అయ్యారు. లేదు సార్ మైక్. ఇప్పుడు చెప్పండి సార్. అది మనలోనే ఉంచుకుంటే అందరికీ ఉపయోగపడితేనే మనకి లోకా సంస్థ సుఖినో భవంతు అంటారు కదా సార్. అదే ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు అదే ఆలోచిస్తాను. మా గురువులు కూడా అదే చెప్పారు, లోకా సంస్థ సుఖినో భవంతు. దాంట్లో నేను కూడా ఉన్నాను అనమాట. అది ఒక్కటే నాకు కావాలి. బ్యూటిఫుల్ అండి. ఏం చేశారు? ఏమేమి టెక్నిక్స్ ఫాలో అయ్యారు మొత్తం మేడం? ఏమేమి అదే వాటర్ బాటిల్ టెక్నిక్ మేడం. వాటర్ బాటిల్ టెక్నిక్. బ్యూటిఫుల్. అమేజింగ్. లవ్ యూ అండి. నాకు రావాలని డబ్బులు వచ్చేవి. ఎక్సలెంట్. హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఈజీ కదండి డబ్బులు సంపాదించడం, ఈజీనా కాదా? మీరు మైక్ మళ్ళీ అన్మ్యూట్ అనుకోలేదు మేడం. ఏమండి? ఈజీ అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంత ఈజీ అని అనుకో. ఈజీ అని ఎప్పుడు అనుకోలేదు. వెరీ గుడ్. లవ్ యూ అండి. ఇదే నాకు కావాలి అంతే. శశి కుమార్ గారు, ఇంత ఈజీ. అసలు మీరు అనుకుంటారు, అబ్బాయి ఏం చేసుకొని డబ్బులు నేను ఏం చేసుకోమంటారు అని కూడా అనుకుంటారు. అంటే మీరు చెప్పిన ఓపెన్ ఈ క్లాస్ గురించి ఏంటంటే, నేను ఎంతో బ్యాడ్గా ఆలోచించుంటాను, నేను ఈ విధంగా ఉన్నాను అనే దాన్ని రియలైజ్ అయ్యి దాన్ని నేను ఎలా సరి చేసుకోవాలనే విషయం ఈ క్లాస్ ద్వారా నేను నేర్చుకున్నాను మేడం. ఆస్ఫర్మేషన్ చేసుకున్నాను మేడం. తను స్వాతి మేడం నా కూతురు. మేడం నిన్న రిజల్ట్ వచ్చింది మేడం. తను కూడా బేలీఫ్. సో మచ్. ఐ యాక్చువల్లీ హ్యావ్ అ న్యూస్ ఫర్ యూ. మీ క్లాస్ జాయిన్ అయ్యి 3 days మాత్రమే అయ్యింది. నా రిజల్ట్స్ యాక్చువల్లీ 1 week డిలే అయింది మేడం. మీరు ఎప్పుడు బేలీఫ్ టెక్నిక్ చెప్పారో అది చేసేసాను. ప్లస్ నిన్న అది ఉప్పు మరి క్యాంఫర్ది చెప్పారు, అది చేశాను. రాగి కాయిన్స్ తో ఒక్కటి చేయలేదు మేడం, ఎందుకంటే రాగి కాయిన్స్ నాకు లేదు, అందుకే ఈ రోజు తెచ్చుకోవాలి. ఆ బేలీఫ్ టెక్నిక్ చేసిన ఫ్యూ హార్స్ కి ఐ గాట్ పాస్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్. ఓ లవ్లీ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ రియలీ సో మచ్ ఆఫ్ పాజిటివ్. మీ క్లాస్ జాయిన్ అయ్యి 2 days కే ఇల్లు మొత్తం క్లీన్ చేశాను మేడం. లైక్ మై హోల్ హౌస్. నన్ ఆఫ్ ద బ్రోకెన్ థింగ్స్ ఆర్ దేర్. ఏది ఇట్లా వేస్ట్ ఒక నెగటివ్ ఎనర్జీ అనిపించింది. ఐఎమ్ నాట్ ఈవెన్ యూజింగ్ దట్ వర్డ్ యాక్చువల్లీ ఆ రోజు నుంచి. ఐ నో. బ్యూటిఫుల్. I'm a medical student, ma'am. I'm in final year now. Wow. Congratulations. Thank you, ma'am. Thank you so